పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు హైదరాబాద్ అంబర్పేట పోలీసులు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంసీహెచ్ గ్రౌండ్లో పారిశుద్ధ్య కార్మికుల కోసం ఏర్పాటు చేసిన ఈ అవగాహన సదస్సులో ఎస్హెచ్ఓ కిరణ్ కుమార్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ పాల్గొన్నారు. సైబర్ మోసాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వారు వివరించారు. తెల్లవారుజామునే రోడ్లను శుభ్రం చేసే పారిశుద్ధ్య కార్మికులు రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. విధి నిర్వహణలో రేడియం జాకెట్లు ధరించాలని, వాహనాల రాకపోకలను గమనిస్తూ ఉండాలని కోరారు. మరోవైపు సోషల్ మీడియాలో వచ్చే అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని పోలీసులు హెచ్చరించారు. సైబర్ నేరాలు పెరిగినాయి లేదా? అందుకనే సైబర్ నేరాలు ఊకనే మన ఇంట్లో మన అమ్మాయి మంచి చదువుకుంటుంటది, ఎక్కడనో వేరే రాష్ట్రం చదువుతారు, ఆ అమ్మాయి కూడా వేరే వాళ్ళు చూసేసి మంచి అబ్బాయినని పెళ్లి సంబంధాలు చూస్తా అని చెప్పేసి మోసం చేస్తున్నారు. అవునా లేదా? పలానా కారు ఉంది, కారు 5 లక్షల కారు 3 లక్షలకి అమ్ముతా అంటారు. అక్కడ పోయి డబ్బులు అకౌంట్లో వేయించుకుంటే అక్కడ పోయి చూస్తే కారు ఉండదు. ఇవన్నీ కూడా మోసాలు జరుగుతాయి. సైబర్ మోసాలు అంటే ఇంటర్నెట్ ద్వారా జరిగేటువంటి నేరాలు. ఓకేనా? ఈ నేరాలు జరుగుతున్నాయి కాబట్టి దయచేసి మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇంతకుముందు గతంలో మనం డబ్బులు ఇస్తే వడ్డీలకు ఇచ్చే వాళ్ళని మోసం చేసే మన అకౌంట్లో మనకు తెలిసి మన డబ్బులు కొట్టేస్తున్నారు. అందుకనే దయచేసి మీరందరూ కూడా మీ యొక్క ఫోన్ను జాగ్రత్తగా పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా ఏమైనా లింక్స్ వస్తే క్లిక్ చేయకుండా